నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా డాక్టర్ చిట్టం పర్డికారెడ్డి గెలిచిన తర్వాత ఈ 18 నెలల్లోనే 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించామని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు కానున్నాయని మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఒక రేషన్ కార్డు, ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీజేపీ వారికి ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటై వారికి రాజకీయం చేయడానికి ఒక అవకాశం దొరికిందన్నారు. టీఆర్ఎస్ ఓట్లను దానం చేసి బీజేపీకి సహాయం చేసిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఈ తాలికలో బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. మీరు జియోలు ఇష్యూ చేయడంలో, డబ్బులు నేను చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు. అబద్ధాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది. అట్లాంటిది అనవసరంగా మీరు కెలికి మరి మాట్లాడుకుంటున్నారు కదా. ఎస్, మాతా శిశువు మరి ఆయన వైద్యం ఎట్లుంటుందో తెలియదు కానీ 2 లక్షలు 3 లక్షల బిల్లులు జ్వరం వస్తే కూడా వేసే హాస్పిటల్ కొందరు రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. స్పెషలైజ్ స్టాఫ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మాతా శిశు సెంటర్కి 100 బెడెడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచినారు కాబట్టి అక్కడే కావాలని చెప్పేసి అది కేవలం మెడికల్ రీజన్స్లో అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు ఎన్ని జియోలు తెచ్చినారో, ఎన్ని పైసలు తెచ్చినో తెలియదు కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీరు ఏదైతే చేసినారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్ లేదా కమిషన్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి అది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి, భూ కబ్జాలు వచ్చినాయి, లేకపోతే ఇసుక చేసినారు. ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన చేసినారు కాబట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. ఎక్కడ కూడా భయభ్రాంతులు కాకుండా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ పనులు చేసుకోవడానికి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి దందా చందాలు అన్నీ కూడా బంద్ చేయించినందుకు మీకు ప్రశాంతమైన వాతావరణంలో నారాయణపేట కాన్స్టిట్యున్సీ ఈరోజు ఉన్నదన్నది వాస్తవమా కాదా? మీ హయాంలో మీ నాయకులు మీరే బెదిరిస్తారు. సర్పంచులు బూట్ కాలుతోంది అంటారు, కొందరేమో ఎంపీపీలనేమో ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, అధికారులనేమో అపపదాలతో బూతులతో మాట్లాడిన వీడియోలు కూడా మీ అన్ని నేను వాస్తవం కాదా? ఎవరు భయభ్రాంతులు చేస్తారు, ఎవరు తప్పుడు కేసులు పెట్టినారు, ఎవరు భూ కబ్జాలు చేసినారు, ఎవరు ఇసుక దందాలు చేసినారు, ఎవరు ఏం చేసినారు, సర్వం మీకు మీ హయాంలో జరిగింది ఇదే. కంప్లీట్గా కూడా మొత్తం అంతా భయభ్రాంతులు చేసి వసూలు చేసుకుంటూనే బతికినారు. సో అది అలవాటు పోయి అదే భాషలో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరు వసూలు చేసినారు, ఏం చేసినారు. ఈరోజు అంటున్నారు మొత్తం మీ జీవితకాలం 10 ఏళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా. దాదాపు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక 400 కోట్లకి ప్రపోజల్స్ తీసుకొచ్చిన. మీ కోయిల్కొండ అని ఇందాక మాట్లాడుతున్నా, కోయిల్కొండ హాస్పిటల్ రిపేర్ చేయమంటే హాస్పిటల్ కొత్తది తీసుకురావాలి, కొత్త హాస్పిటల్ కూడా తీసుకుని కట్టించాం. ఎస్, తప్పకుండా కూడా నారాయణపేట ప్రాంత ప్రజలకి ఈ రోజున డాక్టర్ చిట్టెం పర్డికారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 9 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొని ఏ భవనం అయితే మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం తీసుకున్నది ఇంటిగ్రేటెడ్ దాన్ని మార్చి ఎమర్జెన్సీగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్లస్ చిల్డ్రన్ హాస్పిటల్ చేయడానికి అక్కడ చేస్తారు. ఈ లోపు పని జరగడానికి కొన్ని టైం పడుతుంది. టెండర్స్ కూడా ఇదే ఆల్రెడీ పిలవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఒక వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ ముగిస్తుంది. పని కూడా స్టార్ట్ చేసి 9 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఇమీడియట్గా పర్ణికమ్మ గారు తెచ్చుకున్నారు. ఇప్పుడున్న షెడ్లలో కొంచెం కష్టకాలము ఓపికతో చేసుకుంటే తర్వాత మొత్తం షిఫ్టింగ్ అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇప్పుడున్న ఏరియా ఆసుపత్రిని తీసేసి మళ్ళీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఒక డాక్టర్గా అన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఏ రోజు కూడా ఒక రోజులో గంటలో ఏ శాంక్షన్ కూడా ఎప్పుడు చేయలేదు. జియోలకి మీరు